అయితే ఒకసారి కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణ గారు ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు ఇద్దరు యాక్చువల్లీ ఏంటంటే మనం టీడీపీకి సంబంధించిన సర్వే సంస్థల వాళ్ళు కూడా మనకు కొద్దిసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ఇప్పటికీ జాయిన్ అయిన ఇద్దరు కూడా వైసీపీకి అనుకూలంగా ఇచ్చారు. సో అంటే అధికార పక్షం కంటిన్యూ అవుతోంది. దానికి కారణాలుగా మహిళా ఓటర్లకు సంబంధించి సంక్షేమం సంబంధించి ఆ పాత పాలన కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే తను ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. యూజువల్గా ఎలక్షన్స్ జరిగేటప్పుడు మేనిఫెస్టో బేస్డ్గా ఎలక్షన్స్, అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ బేస్డ్గా ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఎందుకో నాకు కూడా ఈసారి అనిపించింది జగన్ కావాలా వద్దా అనే ఒక్క ఫ్యాక్టర్ మీద, చంద్రబాబు నాయుడు కావాలా వద్దా అన్న ఇంకొక ఫ్యాక్టర్ మీద మాత్రం ఎలక్షన్స్ జరిగినాయి అనిపించింది. సో మీరు చూసినట్టుగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము జనాల మూడ్ని ఎట్లా అక్కడ గెస్ చేయాల్సిన అవసరం కనిపించింది మీకు? అంటే ఇప్పుడు రెండు నేరేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ గెలుస్తుందని చెప్పే వాళ్ళ నేరేటివ్కి ఆపోజిట్గా కూటమి గెలుస్తుందని చెప్పే వాళ్ళ నేరేషన్ కూడా నేను చెప్పగలను. ఏమంటారంటే ఇక్కడ పోటెత్తిన ఓటర్లు, పెరిగిన పోలింగ్ పర్సెంటేజు, లేదంటే మహిళలు, గ్రామీణ మహిళలు, వీళ్ళు వైసీపీకి మహిళలందరూ వైసీపీకి ఎందుకు ఓటేశారు, అందులో కమ్మ మహిళ లేదా, రెడ్డి మహిళ లేదా, కాపు మహిళ లేదా అని కూడా చర్చలు జరుగుతున్నాయి. సో అంటే 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 ప్రతి బీపీఎల్ కింద ఉన్న వాళ్ళు కాదు, లేదంటే డీబీటీలో ఎక్కువ మంది లబ్ధి పొందిన వాళ్ళు జగన్ వైపు ఉంటారనేది ఒక కామన్ అంచనా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, జగన్ గెలిస్తే ఒక్క సంక్షేమ పథకాలని చెప్తారు. అదే జగన్ ఓడిపోతే 99 కారణాలు ఎక్స్ట్రా చేసి 100 కారణాలు చెప్తారు. సో అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ప్రివేల్ అయి ఉంది. సో కేవలం సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే జగన్ గెలిచాడు. ఇంకా అన్నిటికంటే ఎక్కువ జగన్ చేసింది ఒక పెద్ద ప్రయోగం. భారతదేశంలోనే ఇప్పటివరకు ఏ పార్టీ కూడా సిట్టింగ్లకు 70 మంది సీట్లను మార్చి పార్లమెంట్ అభ్యర్థులను అసెంబ్లీలోని పార్లమెంట్కి పంపిన ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇప్పటివరకు ఏ రాష్ట్రం చేయలేదు. జగన్ గెలిస్తే ఇది పెద్ద థీసిస్ అవుతుంది. చాలా మందికి సోషల్ ఇంజనీరింగ్ అనే సెక్టార్లో ఒక పిహెచ్డి టాపిక్ అయిపోతుంది రేపు జగన్ గెలిస్తే. అంతటి డిఫరెంట్ రాజకీయాన్ని ఈసారి జగన్ ముందు తీసుకొచ్చారు. అసలు ఓసీల మీద బీసీలు నిలబెట్టడం అనే ధైర్యమే మీకు ఒకసారి ఆలోచించుకుంటే, అంటే దీనికి ఆపోజిట్ నేరేషన్ ఏం జరుగుతుందంటే, మీరు ఇందాక చెప్పినట్టు ఈసారి ఎవరు బాబు కావాలా జగన్ కావాలా, ఇంతకు మించి వేరే టాపిక్ లేదు. ఎందుకంటే జగన్ మళ్ళీ గెలిస్తే ఏమవుద్దో చాలా మంది క్లారిటీ ఉంది, బాబు వస్తే ఏమవుద్దో కూడా క్లారిటీ ఉంది. ఇప్పటికే ఒక డిస్కషన్ ఏం జరుగుతుందంటే, జగన్ గెలిస్తే మళ్ళీ టీడీపీ మద్దతుదారులందరూ వచ్చి హైదరాబాద్లో తలదాచుకుంటారని, ఒకవేళ బాబు గెలిస్తే జగన్ మద్దతు పోయి బెంగళూరులో తలదాచుకుంటారన్న ఒక నేరేషన్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. సో కాకపోతే ఏంటంటే దీనికి ఈ పెరిగిన ఓటింగ్ పర్సెంటేజు, ముఖ్యంగా ఏదైతే ఒకటే ఒక సెక్షన్ గురించి మాట్లాడుతున్నాం, మహిళల గురించి. కానీ ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో చూసుకుంటే జగన్ వైపు ఉన్న కులాలే ఎక్కువ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో బీసీలు సగం అనుకున్నా కానీ మైనార్టీలు, క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ ఈరోజు జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంది? కేవలం మైనార్టీ ఓట్లు దూరం అవుతాయన్న ఏకైక భయంతో ఆయన పొత్తు పెట్టుకోలేదు. ముస్లిం మైనార్టీలు కానీ మిగతా సెక్షన్స్ అన్ని ఎటు పని చేశాయి. అయితే ఒక కొత్తది ఏం జరిగిందంటే, కమ్మ కాపు ఓటు పోలరైజేషన్ జరగదేమో అన్న దగ్గర నుంచి జరిగిందేమో అన్న ఇంప్రెషన్కి అయితే ఒకటి వచ్చింది. ఎందుకంటే మీకు ఈస్ట్ వెస్ట్లో చాలా పోలింగ్ ఏజెన్సీలు ఏమి ఇస్తున్నాయంటే, వైసీపీకి 4 స్థానాలు కూడా రావడం కష్టం, ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో. వెస్ట్ గోదావరిలో వస్తే ఒక 4 రావచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది. సో అందుకని కమ్మ కాపు కాంబినేషన్ అనేది కనుక వర్కౌట్ అయ్యిందా అనేదే ఇక్కడ కీలకం. ఇంకోటి, బీజేపీ అదనంగా కలవటం వల్ల అంతకుముందు టీడీపీకి లేని కొన్ని బలమైన సెక్షన్లు మళ్ళీ యాడ్ అయ్యాయి అనేది కూడా ఒక నేరేషన్ నడుస్తుంది.